బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను. మార్నింగ్ అయితే టైం 4:40 అవుతుంది. 3:30కి అట్లా లేచినుండే. ఇంకా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. ఇంట్లో ఎవ్వరు ఫ్రెష్ అప్ కాలే. ఇంకా నేను ఒక్కదానే రెడీ అయి కూర్చున్నా. చూడాలి ఇక వీళ్ళు ఎంత టైం చేస్తారో, ఏ టైంకి స్టార్ట్ అవుతామో అని చెప్పేసి కంప్లీట్ వ్లాగ్ ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటా. 4కి రెడీ అయి ఉంటే 5 అవుతుంది. ఇంకా రెడీ కాలే ఎవ్వరు. మా డాడీ ఏమో పూజ చేస్తుండు. ఇంకా డాడీ ఒక్కడే మిగిలిపోయింది అనమాట. పూజ చేస్తుండు. ఇంకా అందరు రెడీ అయిపోయినట్టు. ఇంకా డాడీ కూడా పూజ చేసినాక అందరం ఒకసారి ఆరతి తీసేసుకున్నాం. ఆ తర్వాత ఇంక అందరం కిందికి వెళ్ళిపోయాము. మా రిషబ్ గారు అయితే పడుకొని ఉన్నాడు. ఇంక అట్లానే ఎత్తుకొని కిందికి వచ్చేసిన. ఈ పాప మా మమ్మీ ఆకిలి ఊడుస్తుంది. ఎక్కడికైనా వెళ్ళే ముందు అట్లా ఆకిలి ఉంచి వెళ్ళొద్దు అంటారు కదా, అందుకే ఇంకా ఊడ్చేస్తుంది. ఇంకా సంతోష్ అయితే కార్ని వెనకాల బ్యాక్ సీట్ని సెట్ చేసేసిండు. ఇంకా మమ్మీ డాడీ ఏమో హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ మొక్కేసే స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇంకా అట్లా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము తిరుమలకి. జర్నీ చేసేటప్పుడు అన్నమయ్య సాంగ్స్ పెట్టుకుంటే ఆ వైబే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. నేను సంతోష్ ఆఖరికి రిషబ్ కూడా అన్నమయ్య సాంగ్స్కి పెద్ద ఫ్యాన్స్. ఇంకా మెయిన్గా తిరుమలకి వెళ్తుంటే మాత్రం అవి లేకుండా మాత్రం స్టార్ట్ కామన్నమాట. అంత ఇష్టం మాకు. చాలా బాగున్నాయా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడే బిచ్పల్లికి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ రివర్ వస్తుంది కదా, ఆ రివర్లో ఈసారి చాలా వాటర్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా తక్కువ ఉండే అనమాట. కొన్నిసార్లు అయితే ఎండిపోయి కూడా ఉండే. ఈసారే ఫస్ట్ టైం. ఇది ఒక్కటే నది అని కాదు, వెళ్ళే దారిలో చాలా నదులు కూడా మంచిగా నిండిపోయినాయి. మేము ఫస్ట్ టైం అంటే పెళ్ళైనాక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ నది ఇంత నిండుగా ఉండే. తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి 8 వరకు మేము బెచ్చిపల్లిలో ఉంటాము. 8 కూడా కాదు, 7:30 ఆ టైంకి. అసలు ఈ టెంపుల్లో ఎన్ని చేంజెస్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఫ్రీ దర్శనం. కానీ మళ్ళీ మొన్న లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో 5 రూపీస్ టికెట్ అన్నారు. సరే అని చెప్పేసి అది తీసుకుని 5 రూపీస్ అనుకునే వెళ్ళినాం లోపలికి. కానీ లోపలికి వెళ్ళాక ఈసారి 10 రూపీస్ టికెట్ చేశారు. మరి వచ్చేసరికి ఏమైతుందో తెలియదు. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక అక్కడ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా నేను రిషబ్కి కట్టించేసిన. దేంట్లో జంప్ చేస్తావు? అదేంటి అవి? వాడికి కట్టించేటప్పుడు పడుకుని ఉండే. ఇంకా లేచినాక చూపించిన, తీసేస్తాడు అనుకున్నా కానీ వాడికి నచ్చింది. ఏంటది? హనుమాన్ ఇచ్చిందా? అవునా, నచ్చిందా? ఏం చేస్తావు? రిషబ్కి వాటర్ అంటే పిచ్చి. ఇంకా ఫుల్ ఆడతాడనమాట. ఇంకా అది రివరా ఏందో తెలియదు. వాటర్ కనిపిస్తే కథం, చెరువు అయినా సరే బకెట్లో వాటర్ ఉన్నా సరే వాటితో ఆడుకుంటాడు అనమాట. అంత ఇష్టం వాటర్ అంటే వాడికి. ఇంకా వాడు ఎగ్జైట్ అవుతాడు కదా అని తీసుకెళ్ళి ఉండే రివర్ దగ్గరికి. అట్లా నాకు మొత్తం ఆపోజిట్ వాడు. నాకు వాటర్ అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటా, వాడేమో వాటర్ అంటే అంత పిచ్చి. ఇంకా బిచ్చిపల్లి నుంచి జోగులాంబ వెళ్ళే దారిలో ఫుల్ ఆకలైన ఉండే. అందుకే ఇంకొక చాక్లెట్ తినేసిన. పొద్దుటే చాక్లెట్ అని ఏమనుకోకండి, నాకు అలవాటు. జోగులాంబ వెళ్ళే దారిలో ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ వందే భారత్ ట్రైన్ వెళ్తుంది, తిరుమలకి వెళ్తుంది అనుకుంటా. ఇంకా అది అయిపోయాక జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది చాలా పాత టెంపుల్ కదా, కానీ అమ్మవారు చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళినా నిమ్మకాయల దండ వేసాను అనమాట. ఇంకా ఆ రోజు ఉంటుందో లేదో అనుకుంటున్నా, కానీ ఉండే. ఇంకా తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మంచిగా వాళ్ళు లోపల అమ్మవారికి వేస్తారు, అంటే పంతులు తీసుకెళ్ళి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ కూడా ఎవ్వరు జనాలు ఉండరు. 9
7కి ఆ టైంకి జోగులాంబ దగ్గర ఉండే. ఇంకా లోపలికి వెళ్ళి ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాం. ఈసారి అట్లీస్ట్ ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు కానీ ఎప్పుడు వెళ్ళినా అంతమంది కూడా ఉండరు. ఇంకా ఈ వాటర్ కూడా ఫుల్ ఉన్నాయంటే పైకి వెళ్ళి ఉండే. సరే నేను కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళినా, కానీ మస్తు భయమైంది. వాటర్ దగ్గర వీడియోస్ తీస్తున్నాను అనుకోకండి, తీసేది నేను కాదు, సంతోష్. ఇంకా అక్కడ మళ్ళీ దిగేసి ఇక్కడ కొన్ని శివాలయాలు, చాలా శివాలయాలు ఉంటాయి కదా, దాంట్లో కొన్నింటికి మాత్రమే పూజలు అవుతాయి, కొన్నింటికి కావంట. మమ్మీ చెప్తుంది. ఇంకా అదే చూసుకుంటూ వస్తున్నా ఒక్కొక్క టెంపుల్ని. ఇంకా వచ్చే దారిలో అప్పట్లో మన టెంపుల్స్ని పగలగొట్టేసారు కదా, అట్లా అసలు ఒక్కొక్కటి చూస్తుంటే మరీ ఘోరం అనిపిస్తుంది. అట్లా ఎట్లా పగలగొట్ట బుద్ధి అయింది అని చెప్పేసి. అంటే నందికి హెడ్ లేకుండా, ఓకే పూజ చేయకుండా బ్లాగ్ చేసి అయిపోతున్నాయి కానీ మరీ అట్లా పగలగొట్టేది లేకుండే అని బాధ అయింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా కార్ దగ్గరకు వచ్చేసి నెక్స్ట్ కర్నూలులో టిఫిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. 9:30-10 అట్లా అయింది కర్నూలుకి వెళ్ళిపోయే వరకు. ఇంకా రెగ్యులర్గా తినేదే మీకు తెలుసు కదా, కొంచెం కర్నూలు ఫ్లైఓవర్ దిగినాక ఆన్ ది గో అనే రెస్టారెంట్ కనిపిస్తుందని, అక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని. ఇప్పటికీ 3rd టైమ్, కానీ పాస్ట్ 2 టైమ్స్ బాగుండే. ఈ టైం సాంబార్ కొంచెం వాటరీ ఉండే. ఇక్కడ బాగుంటుంది అని మమ్మీ డాడీని తీసుకొచ్చినప్పుడే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంది. మేము ఎప్పుడు వచ్చినా టేస్ట్ అయితే బాగానే ఉంటుండే, యాజ్ యూజువల్ సేమ్ దోశ, వడ, సాంబార్ వడ అవి ఆర్డర్ పెట్టుకొని తినేసినాం. ఇంకా మా డాడీ అయితే రవ్వ దోశ, తర్వాత కాఫీ కూడా అసలు ఏం బాగాలేకుండా. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాము టిఫిన్ తినుకుంటూ యాగంటి పోదామని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటివరకు ఎవ్వరం చూడలే. వెళ్ళే దారిలో ఒక్కొక్క వ్యూ ఉంది, మస్తు ఉందన్నమాట. ఎవరన్నా యాగంటి వెళ్ళకపోతే వెళ్ళండి ఈసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు, ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా నేను బ్యాక్ సీట్లో కూర్చోవడం వల్ల ఎక్కువ తీయలేకపోయినా, కానీ చాలా బాగుంది వ్యూ. ఆ రాక్స్ మీద డిజైన్, ఒక కార్ వెళ్తే ఇంకో కార్ రావడానికి లేదనమాట, అంత చిన్న రోడ్. అంత మంచి టెంపుల్కి ఎందుకు డెవలప్మెంట్ లేదో నాకు అర్థం కాలే. ఇంకా ఇదైతే చూడండి మొత్తం రాకే ఉన్నట్టుంది కదా, ఇంకా అంతంత పెద్ద రాక్స్ ఉన్నాయన్నమాట. అసలు కొండలు అనుకోండి ఇక, అంత బాగుంది వ్యూ అయితే మస్తు ఉండే. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం అన్నప్పుడు అయితే మొత్తం అటు ఇటు 2 సైడ్ కొండలే ఉండే. ఈ రూట్ అయిపోయినాక ఒక పెద్ద కొండ దిగి వెళ్ళాలన్నమాట. ఆ ఘాట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా మమ్మీకి అయితే కళ్ళు తిరిగినాయి అనమాట, అంత బాగుంది. మాకైతే మస్తు ఎక్సైట్మెంట్ అనిపించింది. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇంకా శివుడు ఉంటాడు. ఇంకా వెళ్ళంగానే పార్కింగ్కి ఎంతో తీసుకున్నారో గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఇంకా పార్కింగ్ టికెట్ తీసేసుకొని వెహికల్ పార్క్ చేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 2 అట్లా అయింది అనుకుంటా, 1:30 అట్లా అయింది. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారంటే ఫాస్ట్గా ఉరికినాము. ఫస్ట్ వెళ్ళి ఆ 2 గుట్టల మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటాడనమాట, మెట్లు ఉంటాయి కదా. పుష్ప మూవీలో మీకు ఐడియా ఉందా, ఆ మూవీలో ఉంటుంది సీన్. ఇంకా ఫస్ట్ పుష్కర్నికి వెళ్ళాము, కానీ టెంపుల్ క్లోజ్ చేస్తారని భయంతో ఫాస్ట్గా ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాం కదా, దర్శనం చేసుకోకపోతే ఎట్లా. కానీ మొత్తం రాళ్ళు అంటే బండరాయలు ఉంటాయి కదా, వాటితోనే కట్టారు. అసలు ఎట్లా కట్టారు అని చూస్తున్నా నేనైతే. అంత బాగుంది డిజైన్ అంతా కూడా, కానీ మెట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఇవైతే ఓకే, కానీ ఇంకా వెంకటేశ్వర స్వామికి అక్కడ కనిపిస్తున్నది కదా, అందులో నుంచి వెళ్ళాలన్నమాట. ఆ మెట్లు అయితే అసలు పైకి ఎక్కినాక కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. అంటే కొంచెం స్లాంట్లు ఉన్నాయి అనమాట, ఇట్లా పైకి ఉంటాయి. ఎక్కేటప్పుడు మళ్ళీ మెట్లు కూడా చిన్న ఉంటాయి, మన కాలు సరిపోద్ది దాని మీద, అట్లుంటాయి అనమాట. ఇంకా సంతోష్ అయితే రిషబ్ని ఎట్లా ఎత్తుకొని వెళ్ళిండో ఏమో, కానీ నాకైతే వీడియో తీసుంటేనే కళ్ళు ఇట్లా గుమ్ అంటున్నాయి. అందుకే నేను ఎక్కువ తీయలేకపోయినా. అక్కడ ఏదైనా ఒకటి సపోర్ట్ తీసుకొనే ఎక్కినా, సపోర్ట్ తీసుకొనే దిగిన. ఇంకా లోపల అయితే వీడియో తీయనేయలేరు, అందుకే తీయలేదు. చూస్తున్నారు కదా కిందికి ఎట్లా అనిపిస్తుందో. ఇంకా ఇది తీసినాక మళ్ళీ ఆపేసిన అనమాట. ఇక దిగినాక మళ్ళీ అక్కడ తీసిన, ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఈ గోపురం, ఇక్కడే శివాలయం ఉంటుంది అనమాట. ఇంకా యాగంటి అంటే ఫేమస్ నందే కదా, నంది పెరుగుతుంటది అని చెప్తుంటారు కదా. ఇంకా ఈ శివాలయంకి మాత్రం దర్శనం టికెట్ ఉంది, 10 రూపీస్ అనుకుంటా. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనం టికెట్ ఏం లేదు, కానీ శివాలయంకి మాత్రం దర్శనం టికెట్ ఉంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట. ఇంక అప్పటికే క్లోజ్ చేస్తాం అంటున్నారు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఇట్లా చుట్టూ
చుట్టూ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా నంది చెవుల ఇక్కడ ఏది చెప్పినా నంది చెవుల జరుగుతాయంట. ఇంకా మేము కూడా మంచి మొక్కేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మమ్మీ వాళ్ళేమో శివాలయంకి వెళ్ళారు, వాళ్ళు కొంచెం లేట్ ఉన్నారనమాట. ఆ తర్వాత ఒంటిమిట్ట టెంపుల్కి వచ్చేసి 5:30 ఆ టైంకి వచ్చేసినాం. ఇంకా ఒంటిమిట్టకి అయితే ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఖచ్చితంగా ఆగుతాం అనమాట. ఒంటిమిట్ట దారిలోనే ఉంటుంది, మళ్ళీ దర్శనంకి కూడా ఎక్కువ టైం పట్టదు కదా, అందుకే ఇంకా ఖచ్చితంగా ఆగి దర్శనం చేసుకొని వస్తాం. లోపల తీయలేదు ఈసారి, ఇంకా బయటనే వీడియోస్ తీసేసుకున్నా. ఆ తర్వాత ఇంకా వెళ్ళే దారి అన్నమయ్య వాళ్ళ విలేజ్ ఉంటుంది కదా, ఇంకా ఇక్కడ అన్నమయ్య యూనివర్సిటీ ఉంటుంది. ఇంకా అన్నమయ్య స్టాచ్యూ చూసుకుంటూ వచ్చేసినాం. తిరుమలకి వచ్చేవరకు 9 అట్లా అయింది అనుకుంటా. ఇంకా తిరుమలలో అదే తిరుపతిలో ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్ తిరుమలకి వచ్చేసినాం అలిపిరి గేట్ దగ్గరికి. ఇప్పుడు రిషబ్ గారి ఎగ్జైట్మెంట్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. చూడు మాసాలు వచ్చినాయి. You have arrived. లాస్ట్ తక్కువ ఉంది అనుకున్నా. అసలు ఇంత చిన్న ఏజ్లో వాడికి ఆ గోవింద అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు కూడా అర్థం కాదు. నామాలు చూసే చాలు గోవింద గోవింద అంటాడు వాడు. అసలు ఇంట్లో కూడా ఒక్కసారన్నా రోజుకి గోవిందని తలుచుకోకుండా వాడు ఉండడు అనమాట. ఇప్పుడనే కాదు, లాస్ట్ ఇయర్ అంత 1-2 ఇయర్స్ నుంచి, అంటే వాడు 2 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి గోవింద అంటే పిచ్చి వాడికి. ఇంకా మేము బ్యాగ్ చెక్ చేపించి పక్కకు నుంచున్నాము. సంతోష్ వచ్చేలోపు రిషబ్ గారి ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. గోవిందా ఎక్కడున్నా? అక్కడున్నా. గోవిందా గోవిందా గోవిందా. ఇంకా సంతోష్ కూడా కార్ స్కాన్ చేయించుకొని రాగానే ఇంకా పైకి ఎక్కేసినాం అనమాట. 40 మినిట్స్ కన్నా స్పీడ్గా ఎక్కొద్దు కారు. నైట్ కాబట్టి ఎక్కువ తీయలేదు, ఎందుకంటే ఏం కనిపించదు కదా అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే కొండ ఎక్కేసినాం. ఇంకా రూమ్ కూడా తీసేసుకున్నాం. ఈసారి నందకంలో వచ్చింది. ఇంకా రూమ్కి వచ్చే వరకు 11 అట్లా అయిపోయింది. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాం. నందకంలో వచ్చినుండే రూమ్ అయితే బాగానే ఉంది, అస్సలు ఓపిక లేదు. వీడియో అయితే ఎక్కువ తీయలేదు ట్రావెలింగ్ది, ఎందుకంటే నైట్ కదా ఎట్లాగో ఏం కనిపించదు అని చెప్పేసి పైకి వచ్చేసినాం. 11 అట్లా అవుతుంది. కళ్ళు చూసారా ఎట్లా అయిపోయినాయి, ఫుల్ నిద్ర వస్తుంది. పడుకొని ఇంకా రేపటి నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంక ఇది వచ్చేసి డే 2 రోజు మార్నింగే లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి మాకు దర్శనం ఉందన్నమాట ఈరోజు, నాకు సంతోష్కి రిషబ్కి. మమ్మీ వాళ్ళకేమో రేపు ఉంది. సో ఇంకా మమ్మీ వాళ్ళేమో వరాహ స్వామిని అట్లా దర్శనం చేసుకుంటామన్నారు. ఇంకా మేమైతే స్వామి దర్శనంకి 10 o'clock అట్లా 9కే అట్లా కిందికి వెళ్ళిపోయాము. కిందికి వెళ్ళిపోయి టిఫిన్ తిన్నాము. తినేసి అక్కడ నుంచి ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినాము, ఒక 11 వరకు అట్లా. ఇంకా తిరుమలకి వస్తే మ్యాండేటరీగా నామాలు పెట్టించుకోవాల్సిందే కదా, ఇంకా అది కూడా పెట్టేసుకున్నాము. వీళ్ళకి నేను వీడియో తీసినా కానీ వాళ్ళు నాకు తీయలేదు అనమాట. సో ఇదంతా కూడా నేను సంతోష్ ఫోన్లో తీస్తున్నా, ఎందుకంటే నా ఫోన్లో అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది. ఎవ్వరం అడాప్టర్స్ తీసుకురాలేము, ఓన్లీ కేబుల్స్ ఉండే. అందుకే ఎవ్వరు ఫోన్ కనిపిస్తే అలా ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను నేనైతే. ఇంకట్లా ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఫొటోస్ దిగి రిషబ్ గారిని ఆడిపించి ఎప్పుడు వచ్చినా అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాం. ఈసారి అసలు చాలా మంది అక్కడికి చెప్పులు వేసుకొని వచ్చిర్రు, అది కూడా 20 years 30 years ఉన్న వాళ్ళు షూస్ వేసుకురావడం ఏందో నాకైతే అస్సలు నచ్చలేదు. స్వామివారు తిరిగిన ప్రదేశం అదంతా కూడా అంత ఈజీగా చెప్పులు వేసుకొని ఎందుకు వస్తారో అర్థం కాదు. అండ్ ఆడ క్లియర్గా బోర్డ్స్ కూడా ఉంటాయి, చెప్పులు వేసుకొని మాడ వీధులకి రావద్దు అని చెప్పేసి. మేము రిషబ్కే వేయము చెప్పులు, ఇంక చెప్తే కూడా వాళ్ళు వేసుకున్నారు కదా మేము వేసుకుంటే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. రిషబ్ ఎప్పుడు వస్తాడు అని లోపల వెయిట్ చేస్తాడు. కలుద్దామా? ఏమంటావు గోవిందతో? హాయ్ చెప్తావా? మొక్కవా? ఎట్లా మొక్కుతావు? గోవింద నీకు ఎంత ఇష్టమా నా గోవింద అంటే? ఎంత ఇష్టం? అవునా?
నీకు నీకు ఎవరు ఇష్టం? ఎవరిష్టం? చూస్తున్నారు కదా రిషబ్ గారికి ఎంత పిచ్చో. ఇంకా తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాము. అంటే మేము బుక్ చేసుకుంది కళ్యాణం టికెట్స్ కాబట్టి కళ్యాణంకి వెళ్తున్నాము. కళ్యాణం అయిపోయినాక దర్శనం సుపథం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఫోన్ డిపాజిట్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళేసి వచ్చినాక కలుస్తాం. ఇదేమో ఇంకా దర్శనం దగ్గరే అనమాట. కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకుంటే సో కొంచెం టైం తీసుకొని అంటే కొంచెం టైం కేటాయించన్నా కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకోవడం బెటర్. ఇంకా కళ్యాణం దర్శనం అయిపోయేసరికి 1 అట్లా అయ్యిందనమాట. ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఇగో చూడండి బోర్డు మీద ఇంత క్లియర్గా ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో చెప్పులు వేసుకొని రావద్దని చెప్పేసి. సో ఇప్పటి నుంచి ఎవరికైతే తెలీదో వాళ్ళు చెప్పులు వేసుకొని మాడ వీధుల వరకన్నా వెళ్ళకండి ప్లీజ్. కొండ మీద మీ ఇష్టం, నేనేం చెప్పా. అట్లీస్ట్ మాడ వీధుల దగ్గర చెప్పులు వేసుకొని తిరగకండి. ఇంకా 1:30 అవుతుందని చెప్పేసి రిషబ్కేమో లోపల పొంగల్ ఇచ్చినుండే అదే తినిపించేసిన. 3 cups ఇస్తే ఎంత బాగుందో, ఫుల్ నెయ్యి వేసి పెట్టిరు. ఇంకా రిషబ్కి తినిపించేసిన. ఆ తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు కూడా అన్నప్రసాదం దగ్గరనే ఉన్నామంటే ఇంకా తిరుమలకి వచ్చినాక అన్నప్రసాదం దగ్గర తినకపోతే ఎట్లా అయిపోయింది. అందుకే ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం. ఇందులో నార్మల్గా కూర్చొని తినడమే కాకుండా బఫెట్ కూడా ఉంటుంది అనమాట. 4th హాల్లో ఉంటుంది. జనరల్గా ఇవన్నీ ఫుల్ అయిపోతే అది ఓపెన్ చేస్తారు. ఈసారి దాంట్లోకి వెళ్దామని సంతోష్ అంటే ఫస్ట్ హాల్ నెంబర్ 3కి వెళ్ళిన వాళ్ళం కూడా మళ్ళీ రిటర్న్ వచ్చినాం అనమాట. అసలు హైలైట్ అయింది అక్కడ. హాల్ నెంబర్ 3 అన్నారు. తర్వాత 2కి వెళ్ళండి అంటే 2 దగ్గరికి వెళ్ళినాం. సరే ఏదో ఒకటి ఆకలి అవుతుందని చెప్పేసి ఆడ ఫుల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ 4కే వచ్చినాము. కాకపోతే 4లోనే కానీ కూర్చొని తినే దాంట్లోకి వచ్చినుండే. ఇంకా ఈసారి అయితే వడ కూడా పెట్టిరు. ఈ మధ్య వడ పెడుతున్నారని అన్నారు కదా, ఇంకా వడ కూడా పెట్టిరు. ఇంకా పరమాణం ఉంటుంది. అబ్బా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ రిషబ్ తినేసిండు కాబట్టి మంచిగా కూర్చున్నాడు వాడు. నేనైతే మంచిగా కడుపు నిండా తిన్నా. అన్నం అయితే అంత బాగుంది. వీడియోస్ తీసినా కానీ అవి ఎందుకో మిస్ అయిపోయినాయి క్లిప్స్. సంతోష్ ఫోన్ కదా, మళ్ళీ నా ఫోన్లోకి తెచ్చుకొని అవన్నీ తీసేవారికి మిస్ అయిపోయినట్టున్నాయి క్లిప్స్. సో ఉట్టి రైస్ వేసిందే ఉంది. కానీ తర్వాత సాంబారు, వడ, అలానే రసం, పెరుగు కూడా వేసినుండే. అవి కూడా మంచిగా తినేసినుండే. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంకా అటు నుంచి అటు అన్నదానంలో ప్రసాదం తినేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు జపాలి తీర్థం ఇవన్నీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అవన్నీ వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకే ఇంకా రెడీ అయి కూర్చున్నాం. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక దగ్గరనే అనుకొని స్టార్ట్ అయినాం కానీ ఇంకా అసలు అవుతుంది. తినేసి ఎక్కినందుక లేకపోతే ఎందుకు అర్థం కాలే. అసలు ఎక్కలేకపోయినాము. సగం కూడా కాదు, కొంచెం ఎక్కేసరికి దమ్ అయిపోయినాం. ఇంకా నా వల్ల అయితే లేదంటే ఇంకా అక్కడ లస్సీ అమ్ముతున్నారు, అదే మజ్జిగ. ఇంకా అది తీసుకొచ్చిండు సంతోష్. నేనైతే అది ఒక 2 glasses తాగినా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేదారిలో కూడా ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని అక్కడ వీడియోస్ తీసినా కానీ అవన్నీ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే నా ఒక్క ఫోన్లో అయితే ఉంటాయి కానీ అందరు ఫోన్లో తీసినా కాబట్టి అవి కరెక్ట్ రాలేవు. ఆ తర్వాత శిలాతోరణం దగ్గరికి వెళ్ళినుండే. అక్కడే ఆకాశగంగా పాప వినాశనం వెళ్ళాం. కానీ చెప్తున్నా కదా నా ఫోన్లో ఛార్జింగ్ లేక చెల్లి ఫోన్లో లేదంటే సంతోష్ ఫోన్లో దిగడం వల్ల అసలు కరెక్ట్గా కలెక్ట్ చేయలేదు. ఆకాశగంగా దగ్గర ముందు పోనిస్తుండే కానీ ఇప్పుడు పోనీయట్లేదు. జస్ట్ అక్కడ ఇట్లా సన్న దార ఇటు వచ్చేటట్టు కిందికి పోనిస్తుండే ముందు, ఇప్పుడేమో కిందికి పోనీయట్లేదు. జస్ట్ పైనుంచే వాటర్ జల్లుకొని రావాలన్నమాట. ఇంకా పాప వినాశనం కూడా అన్నీ క్లోజ్ చేసేసారు. జస్ట్ ఇట్లా వాటర్ కొన్ని జల్లుకొని వచ్చేసేయాలి. ఇంకా ఇదేమో శిలాతోరణం దగ్గర మంచిగా నెమలి ఉంది. కానీ దానేమో కోడిలు ఉండే దాంట్లో వేసారు. పాపం అది ఒక్కటే ఉంది నెమలి. ఇంకా అక్కడే దశావతారాలని ఇట్లా పెట్టిరనమాట. నేను ఇవన్నీ చూడడం ఫస్ట్ టైం. ఎప్పుడు తిరుమలకి వచ్చినా జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. ఇంకా అసలు వరాహస్వామిని కూడా దర్శనం చేసుకోవాలని నాకు తెలియకుండే. కానీ ఈసారి అయితే అన్నీ చూసిన. ఇంకా శిలాతోరణం చూసాక శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి శ్రీవారి పాదాలేమో చాలా పైకి ఉన్నాయి. అంటే ఇంకా ఆల్రెడీ ఘాట్ రోడ్ ఎక్కి పైకి వచ్చినాం. అక్కడ నుంచి మళ్ళీ మెట్లు అనమాట. ఒక 50 మెట్లు అట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా పైకి కొండ పైన అనమాట. అక్కడ నుంచి మనకి ఆనంద నిలయం కనిపిస్తుంది. అంటే ఇంకా ఫాస్ట్గా ఎక్కిన చూస్తే మాత్రం వ్యూ నెక్స్ట్ లెవెల్. జూమ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఆనంద నిలయంని. ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఆనంద నిలయం. నా ఫోన్లో అయితే మనుషులు కూడా కనిపించారు అనమాట. ఇంకా అట్లా చూస్తే మస్తు అనిపించింది.
మళ్ళీ ఎప్పుడైనా పోతే మళ్ళీ మళ్ళీ వెళ్తే అక్కడికి. అంత బాగుంది వ్యూ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ తర్వాత ఇంకా శ్రీవారి పాదాలు కూడా మొక్కేసి కిందకి వచ్చేసినాం. అయిపోయింది, ఆకాశగంగ అయిపోయింది, ఇంకా జపాలి తీర్థం అయిపోయింది, శ్రీవారి పాదాలు అయిపోయింది, శిలాతోరణం అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే కిందికి పద్మావతి అమ్మవారిని, గోవిందరాజ స్వామిని వీళ్ళందరినీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. చూడాలి ఇంకా రేపు ఇంకా వేరే ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏం ప్లానో తెలీదు. ఆల్మోస్ట్ 5:30 అట్లా అవుతుంది, 5:30 అట్లా అవుతుంది. సో ఇంకా 5 కొంచెం కాఫీ అన్న టీ అన్న అట్లా తాగేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాం. అప్పుడు డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలో. ఇంకా ఈ వ్లాగ్లో ఇలానే ఇంకా 2 days కూడా కంటిన్యూ అవుతుంది. మా మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నారు. అసలు సంతోష్కి అంత ఓపిక, అంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. ఎక్కడైనా ఫాస్ట్గా చేసేసుకుంటాడు. ఇంకా నేను కూడా సంతోష్ వెనకాల అట్లా ఉరుకుతాను అనమాట. ఇంకా మేము ముందే వచ్చి కింద నుంచున్నాము, ఎందుకంటే రిషబ్ గాడు నిద్ర ఉండే. ఇంకా సడన్గా పైకి వెళ్ళేసరికి ఆ గాలికి కొంచెం ఇట్లా దమ్ము వచ్చినట్టు చేసి ఇంకా కిందికి ఫాస్ట్గా వచ్చేసినాము. ఇంకా వచ్చే దారిలో కొండ దిగాలి కదా, అది ఈవినింగ్ కదా, వ్యూ చూడండి, వ్యూ చూడు. ఇంకా నేనైతే దిగలే, ఎందుకంటే అక్కడ అడవి పందులు ఉండే. ఇంకా అరవిందే దిగి ఈ వ్యూస్ అన్ని తీసుకొని వచ్చిండే. సౌండ్స్ విన్నారా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఆ తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసరికి 7 అట్లా అయింది. ఆ రోజే అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా 7 అట్లా అయిపోయింది కదా, కిందికి వెళ్ళి ఆ ట్రాఫిక్ అదంతా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ డే చేసుకుందామని ఇంకా ఆ రోజు అయితే 7:30కి ఆ టైంకి రూమ్కి వచ్చేసినాక సంతోష్ లడ్లకి వెళ్ళినుండే. లడ్లు తీసుకొచ్చే టైంలో ఇవన్నీ వీడియోస్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎప్పుడు భజన అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత స్వామివారి శిఖర దర్శనం మీరు కూడా అందరు చేసేసుకోండి మంచిగా. ఈ వీడియోలోనే శిఖర దర్శనం చేసుకున్న స్వామివారిని దర్శించుకున్నట్టే అనమాట. అందుకే మీరు కూడా అందరూ మంచిగా దర్శనం చేసేసుకోండి. ఆ లైటింగ్కి ఎంత బాగా కొడుతుంది కదా. మార్నింగ్ ఒక అట్రాక్షన్, ఈవినింగ్ ఒక అట్రాక్షన్ ఉంటుంది తిరుమలలో. ఆ లైటింగ్స్కి అదంతా కూడా ఏం డెకరేషన్ చేయకపోయినా అలా ఉంటే కూడా మంచిగా ఉంటుంది కదా నిండుగా. ఇప్పుడు శ్రావణ మాసం ఎండింగ్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి, అందుకే ఇంకా అన్ని డెకరేషన్ చేస్తున్నారు. ఈరోజు తిరుమలలో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయినాయి. వచ్చి రూమ్లో కూర్చున్నాం. ఇక సంతోష్ అయితే లడ్లు తీసుకొచ్చేసిండు, మస్తు ఫ్రెష్ ఉన్నాయి, స్మెల్ ఇట్లా వస్తున్నాయి ఫుల్. ఇంకా డాడీ అయితే నెక్స్ట్ రూమ్కి చెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు, చెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక నేను ఇప్పుడు ఇది చెక్అవుట్ చేయాలన్నమాట ఈ రూమ్ని. మా మమ్మీ ఏమో మొత్తం లగేజ్ సర్దేస్తుంది. మమ్మీతో ట్రిప్కి రావడంలో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఏం సర్దడం అవసరం లేదు, అన్నీ వాళ్ళే సర్దేస్తారు అనమాట, అట్లుంటుంది. సో మనం ఇట్లా హ్యాపీగా రిలాక్స్ కావచ్చు. ఇక నా కొడుకేమో ఇంకా డే 2 అయితే అలా అయిపోయింది. ఇంకా డే 3 రోజు నేను సంతోష్ వరహస్వామిని దర్శనం చేసుకోలే కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా అరవింద్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇక మధ్యాహ్నం లక్కీ ట్రిప్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అదే మార్నింగ్ ఏం సేవ అది కాదు, మార్నింగ్ సుప్రభాత సేవ కోసం ఎప్పుడు ఎవ్రీ మంత్ ఆన్లైన్లో ఇస్తాము, కానీ ఈసారి ఇక్కడ వేసి చూద్దాం, ఒకవేళ వస్తే రేపు మార్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఈరోజు కూడా ఇక్కడే అనమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నాము, ఆ తర్వాత లంచ్కి వెళ్తాం. అమ్మవారి దర్శనం ఉంటే మొత్తం ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. అదే ఉత్తం ఉంటే మాత్రం మొత్తం ఏమంటారు నీరసంగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే నేను సంతోషాల్సి లక్కీ ట్రిప్ వేయడానికి వెళ్తున్నాము. ఏమో అదృష్టం ఉంటే వస్తుంది కదా, రేపు పొద్దుటే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా ఎవ్రీ మంత్ ఆన్లైన్లో వేస్తాం కానీ ఒక్కసారి కూడా రాలే, తెలియదు వస్తుందో రాదో కూడా లేదో, జస్ట్ వేసొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అన్నీ నిన్ననే కవర్ చేసినందుకు ఏం చేయాలో అర్థం కాక రోడ్ మీద తిరుగుతున్నాం. ఎలక్ట్రానిక్ డిప్ కోసం అయితే వెళ్తున్నాం, కానీ అది ఉంటుందో ఉండదో ఈ టైంకి తెలియదు. మిగతా మధ్యాహ్నం
దర్శనం కోసం ట్రై. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా కానీ ఏమంటారు సరిపోదు మనకి. మన దగ్గరనేమో ఫుల్ వానవాడి చల్ల ఉంది కదా, ఇక్కడేమో కాలు కాలుతున్నాయి ఫుల్. వైట్ లైన్ మీద అట్లా తిరుగుతున్నాం అనమాట. రేపు కూడా ఉంటాం, రేపు ఉన్నాం కదా, వెళ్ళిపోతాం కదా. రేపు ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. రేపు ఈ టైంకి ఇక స్టార్ట్ అవుతాం మధ్యాహ్నం. అట్లా. రేపు అంటే తర్వాత వాళ్ళు పెడతారు కాబట్టి 2 రోజులు మధ్యాహ్నం స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఎల్లుండి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రిప్ ఓపెన్ ఉంటుందా? అలా అడుగు, మీరు చెప్పండి. సబ్స్క్రైబర్స్ కామెంట్ అక్కడికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనుకొని చెప్తా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సేవ ఏఆర్టీసరికి సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఎలక్ట్రానిక్ డిక్స్ దానికి సేవ కోసం వస్తే బాగుండు, చూడాలి. ఇంకా ఇప్పుడే ఆన్లైన్లో చూసినాం 5 PM వరకు వేసుకోవచ్చు అంట లక్కీ ట్రిప్. 6కి వాళ్ళు రిజల్ట్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఫాస్ట్ వెళ్తున్నాం. కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి, అయినా కానీ వెళ్ళిపోతున్నాం. ఇంత కష్టపడి నడుస్తుంది కానీ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. చూద్దాం, ట్రై అయితే వేద్దాం. అక్కడికి వెళ్ళి చూస్తే 3 నుంచి 5 వరకు ఎప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట. సుప్రభాత సేవకి 6 o'clockకి తీస్తారనమాట. ఇంకా వేద్దాం అనుకున్నాము, మేము వెళ్ళే వరకు 2 అట్లా అయింది. కానీ అప్పటికే లైన్ ఉంది, మళ్ళీ అంతసేపు లైన్లో నుంచోలేము, రిషబ్ గారు లేస్తాడు అని చెప్పేసి రిషబ్ గారిని వదిలేసి వచ్చినుండే రూమ్లో. అందుకే ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. చూడాలి ఆన్లైన్లోనే. ఇంకా వచ్చే దారిలో నాకు ఇవి బిస్కెట్స్ కనిపించినాయి. ఇవి శిలాతోరణం దగ్గర కనిపిస్తే ఒకటి తీసుకొని తిన్నా, మస్తుండే టేస్ట్. అందుకే ఇంకా ఎక్కువే తీసుకొని రూమ్కి వచ్చే దారిలో ఇంకా మమ్మీ డాడీకి కూడా ఫుడ్ తీసుకొని వెళ్ళినాం. ఇంకా డే 3 అంతే. ఇంకా నైట్ ఏమో షాపింగ్కి వెళ్దామని చెప్పేసి కిందికి వెళ్ళి ఉండే. ఇంకా వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి నందకంకి కొంచెం ఆపోజిట్లో ఐస్బర్గ్ అనే షాప్ ఉంటుంది, అదే అన్నప్రసాదంకి ఆపోజిట్లో. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది, స్టోన్ కాన్సెప్ట్. అందుకే ఇంకా అందరం కలిసి అక్కడ వెళ్దామని చెప్పేసి మ్యాంగోది ఒకటి, చాక్లెట్ది, ఇంకా బ్లాక్ కరెంట్ ఒకటి తీసుకున్నాం అనమాట. తీసుకొని మంచిగా తినేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళిపోయాము. అదంతా వీడియో తీయలే, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, అందుకే దిగలేదు. ఊకే ఛార్జింగ్ లేదని చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే అట్లా అయిపోయింది ఇంకా సిచ్యువేషన్. కార్లో వెళ్ళి ఎక్కువసేపు పెట్టుకోలేం కదా, మా అంటే ఒక 5 minutes 10 minutes అంతలోపు మనకి ఎంత ఎక్కుతుంది, ఒక 2-3% అట్లా ఎక్కుతుండే. ఇంకా నా ఐఫోన్ కాబట్టి ఆ ఛార్జింగ్ ఎక్కినా ఎక్కకపోయినా ఒకటే, ఇంకా అంత పర్సెంట్ ఎక్కితే. ఇంకా సంతోష్ ఫోన్లో కొద్దిసేపు అని ఉంటుంది కాబట్టి ఇంకా సంతోష్ ఫోన్లో డింపు ఫోన్లో కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఇంటికి వచ్చినాక సర్ది కూడా అందుకే అయింది అక్కడ తిన్నందుకే. ఇంకా తినేసి షాపింగ్ చేసి రూమ్కి వచ్చేసాము. ఆ రోజు డింపు వాళ్ళ దర్శనం ఉండే, వాళ్ళ దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇంకా చూస్తేనే 3 days అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 4th day మార్నింగ్ వ్యూ చూసారా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆపోజిట్లో అన్నప్రసాదం కదా, అందులోకించి ఇట్లా వాసన వస్తుంది. ఫైనల్ డే రోజు అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ కిందికి వెళ్ళిపోయి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అంతే, ఇక 3 days తిరుమలలో ఉండడం, అది మంచిగా రూమ్స్ వరకు మంచిగా ఉండడం అంటే అదృష్టం అని అనుకోవాలి కదా. 4 days 3 nights. 4 days 4 nights ఎట్లయితుంది? మండే, సండే, ట్యూస్డే, సండే వచ్చినాం. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే వెళ్ళిపోతున్నాం కదా. 4 days కంప్లీట్గా తిరుమలలో ఉన్నాం. సో ఇంకా ఇన్ని డేస్ ఉండడం అంటే కూడా అదృష్టం కదా. ఇక మాకైతే అదృష్టం కలిగిందనే చెప్పుకోవాలి. నేను మాట్లాడుతుంటే నా చుట్టూ అందరు నవ్వుతున్నారు అనమాట. అయితే మొన్న మండే రోజు దర్శనం అయిపోయి బయటికి వచ్చినాక మాడవీధులలో కూర్చున్నాం ఉండే. అక్కడ ఆనంద నిలయం దగ్గర కూర్చుంటే అందరూ చెప్పులు వేసుకొని స్వామివారి ఆనంద నిలయం ఉంటాయి కదా, అక్కడ ఫొటోస్ దిగడానికి ర్యాంప్ వాక్ చేసుకుంటా వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. 40-50 years ఉన్న వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నారు. అట్లాంటిది ఒక 20 years అబ్బాయిలు అయితే షూస్ వేసుకొని అక్కడ ర్యాంప్ వాక్ చేసుకుంటా వీడియో తీసుకోవడం ఏదో నాకు అస్సలు అర్థం కాలేదు. తెలియకపోవచ్చు, వాళ్ళకు తెలియక చేయొచ్చు, బట్ అక్కడ క్లియర్గా బోర్డ్స్ కూడా ఉంటాయి మాడవీధులల్లో చెప్పులు వేసుకొని తిరగొద్దని. న్యాచురల్గా ఇప్పుడు మన ఇంటికి వరం చెప్పులు వేసుకొని వస్తే మనం రానిస్తామా? అది కూడా అంతే కదా, స్వామివారు తిరిగిన ప్లేస్ ఇదంతా కూడా. సో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పులు వేసుకోకుండా తిరగండి అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా.
అంతే. జనరల్గా నాకు సంతోష్కేమో రెగ్యులర్గా వస్తుంటాం కాబట్టి ఏం తినకపోయినా దిగినా కడుపులో పిసికినట్టు ఏం కాదు. కానీ మమ్మీకి గిట్ట ఏం టిఫిన్ గిట్ట ఏం తినలేము, కిందికి వచ్చినాక తిందాం అనుకున్నాము. అందుకే ఇంకా పాపం అట్లనే దిగితే కళ్ళు తిరిగినట్టు అయినాయి అనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ దర్శనం చేసేసుకున్నాం. ఇంకా దర్శనం అయిపోయాక కొండ దిగేసి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఇట్లా పడుకున్నట్టు ఉంటాడు అనమాట. మనకు కొండ దిగేటప్పుడు కూడా కనిపిస్తాడు, కానీ అంత క్లియర్గా కనిపించలే అని చెప్పేసి ఇంకా వచ్చే దారిలో తీసేసుకున్నా. ఇంకా అటు నుంచి బీచ్ అనే డింప్ అంటుంటే సరే అని చెప్పేసి వెళ్ళే దారిలో కొంచెం రిషబ్కి ఒక దగ్గర ఆపి ఫుడ్ తీసేసుకున్నాం. ఎందుకంటే అక్కడికి పోయినాక దొరుకుతుందో లేదో అని చెప్పేసి. ఇంకా ఇదేదో రెస్టారెంట్ పేరు గుర్తొస్తలేదు. ఇంకా రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ ఒక్కటే అవైలబుల్ ఉంటే ఇంకా అది తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే అందరు ఆకలి మీద ఉండే బీచ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు, అందుకే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. కానీ బీచ్కి పోయే దారిలో మాత్రం చెట్లు ఉన్నాయి, మస్తు ఉన్నాయి అనమాట. ఆ వ్యూ మొత్తం కొబ్బరి చెట్లే, ప్రతి ఒక్క పంటలో కొబ్బరి చెట్టు. అంటే అందరు అక్కడ చేపల బిజినెస్ చేసేటట్టున్నారు. చిన్న చిన్నగా ఇట్లా పెట్టుకొని చేపలుకి వాటర్ ఉంచుకున్నారు. ఇంకా వాటి చుట్టూ అన్ని కొబ్బరి చెట్లే, అసలు ఘోరంగా ఉన్నాయి కొబ్బరి చెట్లు అయితే. నాకు తెలిసి ఇక్కడ కొబ్బరి బొండాలు చాలా ఎక్కువ ఉంటుండొచ్చు. ఇంకా అట్లా కొబ్బరి చెట్లను చూసుకుంటా ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసినాము. ఇంకా నేనైతే దిగలేదు, ఎందుకంటే 1 ఆ టైం అవుతుంది. రిషబ్ గాడు కూడా నా మీద పడుకుండని చెప్పేసి, రిషబ్ గాడు ఫుల్ అలసిపోయిన ఉండే, ఇంకా వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా డింపు, అరవింద్, సంతోష్ వెళ్ళారు. ఇంకా వాళ్ళు మంచిగా అక్కడ ఎంజాయ్ చేసారు. కానీ అలలు మాత్రం మస్తు ఘోరంగా వస్తున్నాయి. ఇంకా అక్కడ ఒక చనిపోయిన పాము కనిపించింది అనమాట. అందుకే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసినుండే. ఎక్కువసేపు ఏం లేము, 2 వరకు అట్లా ఉన్నాక ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఇంటికి కూడా వచ్చేసేయాలి కదా జల్దీ అని చెప్పేసి. ఇంకా బీచ్ అయితే బాగుంది చూడడానికి. నేను చూడలేదు, వాళ్ళు చెప్పినుండే బాగుందని. ఇంకా 2కి అట్లా రిషబ్ కూడా లేస్తే రిషబ్ గారు కూడా కొద్దిసేపు ఆడుకుంటూ 10 మినిట్స్ అట్లా. నాకు వాటర్ అంటే భయం కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్గా కూడా ఏమి వెళ్ళాను అనమాట. ఇంకా డింపు అయితే మంచిగానే ఆడుకుంది. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేవరకు 12:30 అట్లా అయిపోయింది. అట్లా మా తిరుమల అయితే 4 డేస్ మంచిగా హ్యాపీగా అయిపోయినాయి. అసలు అన్ని డేస్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. సో అది అన్నమాట ఈ వ్లాగ్. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.